హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఆల్రెడీ టైటిల్ చూసుంటారు. మదర్స్ డేకి మా పాప ఏం గిఫ్ట్ ఇచ్చింది గోల్డ్ అని చూపించబోతున్నా మీతో. మదర్స్ డే విష్ చేయడం కుదరలేదండి, సారీ అండి. బిలేటెడ్ మదర్స్ డే అందరికీ తెలియజేస్తున్నాను. అందరు హ్యాపీగా, అందరు మదర్స్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళ పిల్లల్ని మంచి దారిలో తీసుకువెళ్ళాలి, మంచిగా చదివించుకొని మంచిగా వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యేలాగా ప్రతి ఒక్క తల్లి ఏం చెప్పాలంటే పాటుపడాలి, అంతేనా, కృషి చేయాలి అని చెప్తున్నాను, తెలియజేస్తున్నా మీ అందరికీ. వీడియో నచ్చినట్లయితే మంచి మంచి విషయాలు ఉంటాయి చూడండి గిఫ్ట్తో పాటు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మదర్స్ డే అంటే ఏంటంటే గిఫ్ట్ చూపిస్తాను, ఏమి ఇచ్చింది గోల్డ్ గిఫ్ట్ అని. దాని ముందు కొన్ని నాకు తెలిసిన విషయాలు నేను చెప్తాను. మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా గొప్పగా. ఇంతకుముందు మేము చిన్నప్పుడు మాకు మదర్స్ డే తెలియదు, ఫాదర్స్ డే తెలియదు, ఫ్రెండ్షిప్ డే తెలియదు, ఏమీ తెలియదు. ఒక్క డేనే టీచర్స్ డే, అది మాత్రమే తెలుసు. అది మాత్రం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం. గ్రాండ్ అంటే గ్రాండ్ కాదులేండి, టీచర్స్కి సెలబ్రేట్ చేసేవాళ్ళం. టీచర్స్ డే మాత్రం ఆ రోజు ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవి మన వలన అయినాయి, అవి మాత్రం అందరం అనుకొని తలా 2 ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్ అంటే ఇన్ని తీసుకెళ్ళేవాళ్ళం కాదు, తలా 2 ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. టీచర్స్ హ్యాపీగా ఫీల్ చేసి తీసుకొని బ్లెస్ చేసేవాళ్ళు. ఇదొక్కడే సెలబ్రేట్ చేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి ఇన్ని డేస్ ఉన్నాయా. టీచర్స్ డే తీసేసాం, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే, ఇంకా ఏమేమో వస్తున్నాయి కదా అని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అందరు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను పెద్దగా సెలబ్రేషన్స్ అని ఏమి లేదండి, అన్ని డేస్ ఒకేలానే పోతూ ఉంటాయి నాకు. టీచర్స్ డే మాత్రం సెలబ్రేట్ చేసాం, మిగిలిన డేస్ అన్ని అలా రోజులానే పోతూ ఉంటుంది అనమాట. ఊరికే ఆ డే ఈ డే అని సెలబ్రేట్ చేయటంలో ఏమి గొప్పతనం లేదు, దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు మదర్ అంటే ఒక మదర్ వచ్చి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. మదర్ అనే ఆవిడ ఆ పిల్లల్ని తండ్రి కంటే కూడా నాకు తెలిసి తల్లి రోలే ఎక్కువగా ఉంటుంది. ఒక టీచర్గా, ఒక తల్లిగా, అన్ని ఒక ఫ్రెండ్గా, అన్ని రోల్ని మదర్ ప్లే చేస్తుంది. అందుకే మదర్స్ డేని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ఆ మదర్ అనేవాళ్ళు లేకపోతే మనం లేదు కదా. మనకు అన్నీ నేర్పించేది ఎవరు? మన తల్లి కదా. మన కోసం కష్టపడి మనకు అన్ని మంచి మార్గాల్ని సెలెక్ట్ చేసి ఇచ్చేది కూడా తల్లే. తండ్రి సంపాదిస్తారు, భయం పెడతారు. కొంతమంది తండ్రులు కూడా, తండ్రి అన్నానో తల్లి అన్నానో తెలియలే, తండ్రి సంపాదిస్తారు, చూసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ తల్లికి ఉన్నంత ఇది తండ్రికి ఉండదు. కొంతమంది తండ్రులు అమ్మాయిలతో, ఆడపిల్లలతో బాగా క్లోజ్గా ఉంటారు. అయితే మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్ళాలి, మంచి విషయాలు చెప్పాలంటే అది తల్లికి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఈ రోజుల్లో పిల్లలు చూసారంటే కొంతమంది చెడుదారులు వెళ్తున్నారు. అలా వెళ్లకుండా ఉండాలంటే బాగా స్వెట్టింగ్ అవుతుందండి, గాలి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క తండ్రి పొద్దునెళ్ళి సాయంత్రానికి వస్తాడు. ఈ మధ్యకాలంలో ఏం జరిగేది అవన్నీ మనమే గమనించాలన్నమాట. మన పిల్లల యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా పోతున్నారా, మంచి దారిలో పోతున్నారా లేదా, ఇవన్నీ చూడాల్సింది తల్లి యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఆ తల్లి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చూసుకోవాలి. ఊరికే వంట చేసి పెట్టడం, బట్టలు ఉతికి పెట్టడం, వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించడంతో అయిపోదా తల్లి యొక్క రోల్. పిల్లలు మంచి మార్గాన్ని వెళ్తున్నారా, మంచి ఫ్రెండ్స్ ఉన్నారా, ఎలాంటి పిల్లలతో మాట్లాడుతున్నారు, ఎలా చదువుతున్నారు. మీరు కనుక చిన్నప్పటి నుంచి ఒక మంచి క్రమశిక్షణలో తీసుకెళ్తూ మంచి అలవాట్లు నేర్పించారనుకోండి, ఆ పిల్లలు అసలు చెడు దారిలో వెళ్ళరు, బాగా చదువుకుంటారు, అన్నీ మంచిగా ఉంటారు. పని అయిపోయింది, ఆ పిల్లలు చదువులు అయిపోయినాయి, ఆ ఈవినింగ్ చక్కగా తీసుకెళ్ళండి పార్కుకో, లేకపోతే ఇంట్లోనో ఎక్కడో బయటో కూర్చోబెట్టి చక్కగా ఆడిపించండి. ఈ ఫోన్లు ఇవ్వడం, అన్నం తినలేదని చాలామంది ఫోన్లు ఇస్తారు. అది చూసి పిల్లలు పుట్టినప్పటి నుంచే ఫోన్ని చూస్తూ పెరుగుతున్నారు. దానివల్ల కళ్ళకి ఎంత ఎఫెక్ట్ కదా. అందులో ఆ ఫోన్లో ఏమేమో ఉంటాయి, మనం బొమ్మలే చూస్తున్నారు అనుకుంటాం, తెలియకుండా ఏదన్నా మార్చి చూసారనుకోండి, పిల్లలు అక్కడ చెడిపోవడానికి కారణం ఎవరు? మనమే అవుతాం కదా. ఫోన్ ఇచ్చింది మనమే కదా. అందుకని అలా ఫోన్లన్నీ అలవాటు చేయకండి, చక్కగా ఆడిపించండి, కథలు చెప్పండి. ఇంతకుముందు ఎలా పెంచారు అవన్నీ గుర్తు తెచ్చుకోండి, ఎలా పెంచారు అనేది తెలుసుకోండి, పెద్దవాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని ఆ మార్గంలోనే మనం పోయినట్లయితే అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో ఇప్పుడు పిల్లలు కూడా అలా మంచిగా పెరుగుతారండి. పిల్లల్ని తప్పు చెప్పకూడదు,
మనం సరిగ్గా పెంచితే సరిగ్గానే పెరుగుతారు. మనం సరిగ్గా పట్టించుకోలేదనుకోండి వాళ్ళు ఎటు వెళ్ళడానికైనా మంచిగా వెళ్ళొచ్చు, చెడుగాను వెళ్ళొచ్చు. అందుకని ఏమి చెప్పలేం. ఇంకా రాబోయే కాలంలో చాలా క్రిటికల్గా ఉంటుందండి పిల్లల్ని పెంచడం. అందుకని జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త తీసుకొని మంచిగా పిల్లల్ని మంచి దారిలోకి తీసుకెళ్ళండి. ఇదన్నీ ఒక తల్లి వల్లనే అవుతుంది. తండ్రి భయం చెప్తాడు. తల్లి కొన్ని తల్లులు ఉన్నారనుకోండి, వాళ్ళ వల్లనే వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చి ఉంటారనమాట. ఆ తల్లి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ దగ్గర వసతులు కూడా లేకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, ఉన్నా కూడా ఎలా అయినా మన పిల్లల్ని మనం అనుకున్న పొజిషన్కి తీసుకురావాలని ఆ తల్లి కష్టపడి పనులు చేసి డబ్బు సంపాదించి, మగతను కొంచెం సంపాదించాడు అనుకోండి చాలదు, తను అనుకున్నట్లుగా పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఆ డబ్బు చాలదన్నప్పుడు తను కష్టపడి డబ్బు సంపాదించి ఆ పిల్లల్ని తను అనుకున్న పొజిషన్కి తీసుకొచ్చే వరకు ఆ తల్లి నిద్రపోదు. ఈ క్రెడిట్ అంటే ఎవరికి పోతుంది? తల్లికే పోతుంది కదా. అలాంటి తల్లులకి సెలబ్రేట్ చేయడంలో తప్పు లేదు కదా, మంచిగానే సెలబ్రేట్ చేయవచ్చు. అలానే మీ పిల్లలందరూ మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? నాకు ఇంతవరకు అదే చెప్పాను కదా, ఈ గిఫ్ట్లు తీసుకోవడం ఇవన్నీ నాకు నచ్చవని చెప్పేసి, మంచిగా చూసుకుంటే ప్రేమగా అదే చాలండి. అదే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. వయసైన కాలంలో తల్లిదండ్రుల్ని మంచిగా ప్రేమగా చూసుకొని ఎలా పడితే అలా మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకుంటే అదే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. సరే, పిల్లలందరూ ఇప్పుడు ఏమేమో చేస్తున్నారు కదా, మారిపోయింది కదా కాలం. ఈ శారీ కూడా మా అమ్మాయి నాకు కొనిచ్చిందండి. దీనికి ఇలాంటి బ్లౌజే ఇచ్చారు, నేను కుట్టించుకోవాలి. ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను, ఒకసారి కట్టేశాను అనమాట. అదే మదర్స్ డే రోజు ఊరికే కొంతసేపు కట్టి తీసేసి నేను మరుసటి రోజు ఈ వీడియో చేస్తున్నా. ఈరోజు మండే రోజున చేస్తున్నా వీడియో. నేను చేయడం కుదరలా సండే రోజు, అందుకని ఈరోజు చేస్తున్నా. ఇది సెకండ్ టైం కట్టినట్టు అయిపోయింది అనమాట. ఈ శారీ అండి బాగుందా చెప్పండి. ఈ శారీ ఈ బ్లౌజ్ బాగుండదని ఇది కుట్టించుకున్నాను అనమాట. తను ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చింది. గిఫ్ట్ అనేది వాళ్ళు ఇచ్చే మనసుని బట్టి మనం చూడాలి. ఇంత గిఫ్ట్ ఇచ్చారా అని అనుకోకూడదు, సరేనా అండి. ఇది మలబార్లో తీసుకొచ్చింది అనమాట, గోల్డ్. చూపిస్తాను. మీరు ఇదేనా ఈ గిఫ్ట్కి ఇంత బిల్డప్ ఇచ్చారా అనుకోవచ్చు. గిఫ్టే కదండి, చిన్నదైనా పెద్దదైనా. ఇది గోల్డే. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? ముక్కు పుడకండి. దీంట్లో 7 స్టోన్స్ ఉన్నాయి, మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది. నాకు కళ చూడలేదు కదా, సరిగ్గా కనిపించట్లా. ఉంది, బాగుంది. ఇంకా దగ్గరకు వచ్చి చూపిస్తాను ఉండండి. కనిపించిందండి. ఇదే అనమాట తను ఇచ్చిన గిఫ్ట్. ఇది చూడడానికి ఇంత చిన్నదిగా ఉంది కదా, ఇది వచ్చి 2000 సంథింగ్ అయిందండి, చేంజ్ అయిందనమాట. ఇప్పుడు గోల్డ్ ఉన్న రేటుకి అంతే కదా. ఇది తీసిచ్చింది. ఎందుకు తీసిచ్చిందంటే దీనికి ఒక రీజన్ ఉంది. నా దగ్గర ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ముక్కు పుడకలు ఉండేవండి. వాటికి ఇదిగా బ్లాక్లో వైట్లో శ్రీదేవి ముక్కు పుడక అని అప్పుడు ఫ్యాషన్గా ఉండే, అప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉండేది శ్రీదేవి ముక్కు పుడక. అది ఎట్లయినా కొనుక్కోవాలని చెప్పి అప్పుడు వచ్చి నేను చిన్నప్పుడు ఎంతో గుర్తులేదు కొనుక్కున్నానండి. ఫస్ట్ గోల్డ్లో చిన్న ముక్కు పుడక నేను మా ఫ్రెండ్ చేయించుకున్నాను. ఆ తర్వాత ఆ శ్రీదేవి ముక్కు పుడక కొనుక్కున్నాను. తర్వాత బ్లాక్లో ఒకటి, అట్లా ఒక 5-6 పెట్టుకున్నాను వైట్లో. ఆ తర్వాత వైట్లో ఎక్కువ పెట్టుకునేదాన్ని. అమెరికన్ డైమండ్ అని ఉండేది, మా హస్బెండ్ ఒకటి కొనిచ్చారు. అది కొన్ని రోజులకి లోపల స్క్రూ ఉంటుంది కదా, అరిగిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఒక పెద్దది వైట్ స్టోన్ పెట్టిందే కొన్నాను. ఆ తర్వాత ఇది ఒకళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు నాకు అనమాట. ఇదే ఇప్పుడు సెట్ అయింది నాకు. ఇదే పెట్టుకుంటున్నాను చాలా సంవత్సరాలుగా, 5 ఇయర్స్గా ఇదే పెట్టుకుంటున్నాను, 4 ఇయర్స్ గాను. ఇంకా ఆ తర్వాత ముక్కు పుడకలు లేదు. వైట్ స్టోన్ పెట్టింది ఒకటి ఉంది, ఎక్కడో పెట్టాను. అది కూడా ఉంటుంది, వెతకాలి. జాగ్రత్తగానే పెడతా, గోల్డ్ కదా మరి పారేయంగా, జాగ్రత్తగానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించా. అందుకని మా అమ్మాయి చూస్తుంది, రోజు ఒక ముక్కు పుడక పెట్టుకుంటుంది. అందరి దగ్గర చాలా ఉన్నాయి, తిని ఒకటే పెట్టుకుంటుందని నాకు చెప్పకుండా చెప్తే నేను కొనివ్వను అనమాట. వద్దమ్మా అంటానని చెప్పేసి చెప్పకుండా తీసుకొచ్చిందండి. తీసుకొచ్చి సడన్ సర్ప్రైజ్ అని ఇచ్చింది. ఇదిగోండి పేపర్ కూడా ఇక్కడ రాసేసి ఇచ్చింది అనమాట. మదర్స్ డేకి హ్యాపీ మదర్స్ డే అని. సరే, పిల్లలు ఇచ్చేటప్పుడు మనం సంతోషంగా తీసుకోవాలి కదండి, వద్దనకూడదు. మిగిలిన రోజుల్లో తెస్తే ఎందుకు తెచ్చామని తిట్టేదాన్ని, ఎందుకమ్మా ఇవన్నీ అని. ఇది మదర్స్ డే కని తెచ్చిన తర్వాత మనం ఏం చెప్పలేము కదా, అందుకని తీసుకొచ్చి ఇచ్చింది. ఇది ఇంకేమన్నా వస్తువులు అయితే ఇంట్లో డెకరేట్ చేసే, లేకపోతే వేరేదన్నా అయితే
తిట్టేదాన్ని, ఇది గోల్డే కదా, చిన్నదైనా గోల్డే కదా, అందుకని సరే అని హ్యాపీగా తీసుకొని పెట్టుకున్నాను. పెట్టుకో అన్నది, పెట్టుకోలేదండి, దాచిపెట్టుకున్నాను గుర్తుగా. ఎవరు ఏది ఇచ్చినా కూడా వాళ్ళు గుర్తుగా అలానే పెట్టుకుంటాను, పాడు చేయనండి వస్తువుల్ని. ఇంతకుముందు కూడా కొంతమంది ఇచ్చారు, అవి కూడా జాగ్రత్తగానే ఉన్నాయి అన్నమాట. అలా పిల్లలు వాళ్ళ మనసుతో, మంచి మనసుతో తెచ్చిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. కొంతమంది పిల్లలు ఏమంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు, పెద్దోళ్ళని చేస్తారు, మంచి దీనికి వస్తారు, జాబ్స్ చేస్తారు, అన్నీ చేస్తారు, సంపాదిస్తారు. అయితే తల్లిదండ్రులని మర్చిపోతారండి కొంతమంది పిల్లలు, గుర్తుపెట్టుకోరు. కొంతమంది పిల్లలు బాగా చూసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులని, ఎన్ని రోజులైనా సరే వాళ్ళని భారంగా అనుకోకుండా బాగా చూసుకునే పిల్లలు ఉన్నారు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు, ఏమి చెప్పలేము. అందుకని నేను ఈ వీడియో ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు తల్లులు వచ్చి పిల్లల్ని మంచిగా పెంచండి, పిల్లలు వచ్చి తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి అని చెప్తున్నాను. అలానే మనీని వేస్ట్ ఖర్చులు మాత్రం దయచేసి పెట్టకండి. నాకు అస్సలు నచ్చని విషయం ఏమంటే మనీని వేస్ట్ చేయడం నచ్చదండి. ఎవరన్నా లేకపోతే ఇవ్వాలనిపిస్తే నా వల్ల అయిన సహాయం నేను చేస్తాను. పెద్ద పెద్ద అమౌంట్లని చెయ్యలేను. ఏదో కొంతమంది వెళ్తుంటే వయసు అయిన వాళ్ళు అలా అమ్మ ఏదన్నా ఉంటే ఇవ్వమంటే ఏదో నా దగ్గర ఉన్న 10, 20 ఇస్తాను, అంతవరకే నాకుంది. సరే నేను ట్యూషన్ తీసేటప్పుడు పిల్లలకి ఫీజులు కట్టలేమంటే ఫ్రీగా కూడా చెప్పించేదాన్ని. విద్యాదానం చేస్తే మంచిదే కదండి. నా వల్ల అయింది, నేను ఎక్కువ మనీ ఇచ్చి ఎవరికి చేసే స్థితిలో నేను లేను, అందుకని చదువు ఫ్రీగానే చెప్పించేదాన్ని. ఏదో నా వల్ల అయిన కొన్ని పనులు చేశానంతే. అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీని వేస్ట్ చేయకండి. ఆ మనీని ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అనమాట మనకి. చాలామంది ఉన్నప్పుడు దాచిపెట్టుకోరు, ఏమీ చేయరు. ఆ తర్వాత ఏం చేస్తారంటే బాగా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే తగ్గిపోతుంది ఒక రోజున. అప్పుడు ఏం చేస్తారు, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, నేను సేవింగ్స్ చేస్తాను అంటారు. అప్పుడు మనకు దొరికే మనీ తక్కువ ఉంటుంది. అప్పుడు ఎంత సేవింగ్స్ అని మనం చేస్తాము, ఎంత పొదుపు పని చేస్తాము చెప్పండి. బాగా వచ్చినప్పుడు వదిలేసేసి ఇప్పుడు పొదుపు చేయాలంటే ఇప్పుడు చాలదు కదా మనీ. అందుకని ప్రతి ఒక్కళ్ళు వచ్చేటప్పుడు మహాలక్ష్మి మన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలండి. అంతేగాని తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తానంటే ఏం లాభం? అప్పుడు అన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి ఇప్పుడు చేస్తే ఎంతని చేయగలం చెప్పండి? వయసు పెరిగిపోయింది. అందుకని చిన్న వయసులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనీని వేస్ట్ చేయకండి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టండి. జాగ్రత్త చేసుకోండి. చిన్న వయసులో జాగ్రత్త చేశారనుకోండి, వయసు పెరిగే కొద్దీ మీరు హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు వదిలేసి తర్వాత చేద్దామంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళ చదువులు, సంధ్యలు, తర్వాత పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతాయి, అప్పుడు మనం ఏం చేయలేము. అందుకని మళ్ళీ ఎందుకు నేను ఇది చెప్పేదంటే జాగ్రత్త చేసుకోండి డబ్బుని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఇదే 10 లేకపోతే 11 years తర్వాత చూసారంటే ఆ 1 కోటి రూపాయలు సగంగా మారిపోయింది. 1 crore ఉందనుకోండి, అది 50 lakhsగా అయిపోయింది అంట 11 yearsలో. అంటే డబ్బు ఒక్క మదిపు వచ్చి తగ్గిపోతుంది, డబ్బు ఒక్క వాల్యూ వచ్చి తగ్గిపోతుంది కదా, సగంగా అయిపోయింది. అందువలన మనం ఎలా చేసుకుంటే బెటర్గా ఉంటుందో చూసి, మంచి పద్ధతులను చూసి ఆ మనీని పెరిగేలాగా చేసుకోండి. మనీగానే ఉంచారంటే మనీకి వాల్యూ ఉండదు. అలానే కదిలించకుండా ఉంచితే ఒకే చోట వాల్యూ ఉండదు. దాన్ని పెంచుకుంటూ పోవాలంటే ఏమేమి మంచి దారులు ఉన్నాయి చూసి సెలెక్ట్ చేసుకొని మనీని పెంచుకుంటూ పోండి. జాగ్రత్తగా ఖర్చులు పెట్టండి. ఇదే ఈరోజు వీడియో. చూడండి వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ నేను మీకు పెడతాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.